నమస్తేనా. నమస్తే. పేరు శ్రీను. శ్రీను, ఎన్ని ఎకరాలు ఇది మిరప తోట? 30 గుంటలు. 30 గుంటలు. ఎన్నిసార్లు మందులు కొట్టారు? 2 సార్లు దీంతో. 2 సార్లు. అంతకు ముందు హీరో నెంబర్ 1 కొట్టాను, తర్వాత కల్కి బూస్ట్ కొట్టాను. హీరో నెంబర్ 1 ఒకటే కొట్టారా? దాంట్లో సల్ఫర్ కొట్టాను. సల్ఫర్ సల్ఫర్. అవును. దాని తర్వాత ఏం కొట్టారు? ఈ కల్కి సైన్ బూస్ట్. కల్కి సైన్ బూస్ట్ కొట్టారు. ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఇది కొట్టి వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఇది కొట్టక ముందు ఏముండే ప్రాబ్లం, ఏ విధంగా పనిచేసింది? ఇది అంతకు ముందు హీరో నెంబర్ 1 కొట్టినప్పుడు ఆ ముడత ఉండేది, ఆకులు పై దొప్పలు ఉండేది. అంటే ఆకు ముదురు ఉండేది. ఆకు ముదురు ఉండేది, మొత్తం ముడత లెక్క గజ్జి లెక్క ఉండేది. ఇప్పుడు సైన్ బూస్ట్ కొట్టాను, బాగుంది, నీట్ గా ఉంది. చూడ ముడత అనేది పోయిందా? ముడత అనేది క్లియర్ గా అయిపోయింది. ముడత క్లియర్ అయిపోయింది. సైడ్ కొమ్మలు ఎట్లా వచ్చినాయి? సైడ్ కొమ్మలు బ్రాంచ్ మంచిగా వచ్చింది, చుట్టూ మంచిగా. ఇప్పుడు ఎన్ని వారం రోజులు అయిందా? వారం రోజులు. ఎన్ని రోజుల్లో మీకు రిజల్ట్ అనిపించింది? ఇది 3 డేస్ తర్వాత వచ్చింది. 3 డేస్ తర్వాత ముడత అనేది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిన ఇగురు కూడా నీట్ గా సన్న ఇగురు వస్తుంది. నీట్ గా వస్తుంది. అవును. చిట్టాకు ఇగురు చాలా నీట్ గా ఉంది. సో ఇప్పుడు ముడత సమస్య ఏమైనా ఉందండి? ముడత ఇప్పుడు ఏం లేదు. సో ఏ కొమ్మ చూసినా గానీ, ఏ మొక్క చూసినా గానీ చాలా నీట్ గా ఉంది. ఇగురు చాలా నీట్ గా వస్తుంది. ఇంత ముందు ఎట్లా ఉండేనా అండి? అంత ముందు అట్లా లేదండి. అట్లా లేదు. పైన ఇగురు మంచి మెత్తదనం వచ్చి నీట్ గా వస్తుంది. మొక్క మనకు ముడత అనేది లేదు. ఏ మొక్క చూసినా గానీ చాలా నీట్ గా ఉంది. అవును. ఎలా పనిచేసింది అంటారు? సూపర్, ఎక్సలెంట్ పనిచేసిందా? ఎక్సలెంట్. సైడ్ పిల్లకలు మంచిగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కొడతారు మీరు? నెక్స్ట్ టైం కొడతారు. నెక్స్ట్ వారం రోజులే అవుతుంది కదా, పాడు చేసి మందు వేసి తర్వాత మొదటి దప్ప అడుగు మంది ఏం వేసుకున్నారు మీరు? డిఏపి బోనస్ వేసినాం. డిఏపి బోనస్ వాడారా? అవునవును. ప్యాకెట్ ఉందా? అది ప్యాకెట్ ఉంది. ఎక్కడ ఉంది? ఇంటికాడ ఉందా? లేదా? ఎలా ఉంది బోనస్? ఎలా పనిచేసింది? ఎక్సలెంట్ పనిచేసింది. అది కింద ఏర్లు కూడా సూపర్ వచ్చింది. పైన వచ్చిన ఈగురైనా నల్లగా వస్తుంది. అవును. బోనస్ వాడకం చేసినప్పుడు చేప వాళ్ళు కూడా మందులు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. అడుగు మందు వల్ల నేను ఏం వేసిన అంటే 12 కిలోలు వేసిన. అంతకు ముందు సంవత్సరం వేసేది ఏమో బస్సాలు వేసిన. అంటే ఇప్పుడు ఎన్ని 30 గుంటలకి బస్సాలు వేసేదా? అంత పోయిన సంవత్సరం బస్సాలు వేసేది, కానీ ఈ సంవత్సరం బోనస్ వాడినప్పుడు 12 కేజీల కంటే ఎక్కువ వేయలే. కానీ 12 కిలోలు వేసాను. 12 కిలోలు బోనస్ 2 కలిపి చెట్టు దగ్గర వేసాను. ఏర్లు ఎక్సలెంట్ పోయినాయి. పైన గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రోతింగ్ వచ్చినా కూడా నల్లగా వచ్చింది. సైడ్ ఫంగల్ కూడా మంచిగా వచ్చింది. ఇగురు కూడా కొంచెం లైట్ గా వస్తుంది. అంటే బోనస్ వాడడం ద్వారా మీకు ఎరువు కూడా తగ్గింది, చాలా తగ్గింది. మీరు పోయిన సంవత్సరం బస్తా వేసారు, ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువ వేసారు. 12 కిలోలు వేసాను. 12 కిలోలు అంటే మన పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సేఫ్ కాలేదా బోనస్ వాడకం చేసినప్పుడు? అవును. మీకు ఎరువు బస్తా సేఫ్ అయింది. మళ్ళీ మొక్క నేల బలంగా వచ్చింది. మళ్ళీ ప్లస్